హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను వడియాలు పెడుతున్నాను ఈజీగా. ఎలాగంటే చూడండి, ఒక డిష్ తీసుకున్నాను. దీనిలోకి ఒక కప్పుకి 6 కప్పులు నీళ్ళు చొప్పున వేసుకుందాం. ఓకేనా? స్టవ్ మీద పెడుతున్నాను. తర్వాత మనం తీసుకునేది ఏంటంటే ఇడ్లీ రవ్వ. ఒక కప్పు కాదు, ఎలా అంటే సగం ఇడ్లీ రవ్వ, సగం ఉప్మా రవ్వ. అంటే నేను ఇది ఇడ్లీ రవ్వ, తర్వాత ఇది ఉప్మా రవ్వ, రెండు కలిపేసుకుందాం. ఇవి చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు అయితే కురుకురేలాగా ఇష్టపడతారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పనిసరిగా చేయండి. పిల్లలకి కురుకురేలు అంటే ఎంత ఇష్టమో ఇవి కూడా అంత ఇష్టంగా తింటారన్నమాట. ఇప్పుడు మనం ఈ రెండు కలిపేసుకుందాం. ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ కలిపేసుకుందాం. ఓన్లీ ఇడ్లీ రవ్వ అయితే ఏమవుతుందంటే అది బైండింగ్ సరిగ్గా ఉండదు, విడిపోతాయి అన్నమాట. అందుకని ఉప్మా రవ్వ కప్పు వేసుకుందాం. ఒకవేళ మీరు ఉప్మా రవ్వ వేసుకోవడానికి ఇష్టం లేకపోతే సగ్గుబియ్యం 2 స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది. ఇలా కలిపేస్తాం కదా. ఇప్పుడు ఈ పిండి దీంట్లో 1 గ్లాస్ అవుతుంది. అందుకని నేను 6 గ్లాసులు నీళ్ళు పోస్తాను. స్టవ్ ఆన్ చేసి 6 గ్లాసులు నీళ్ళు పోస్తాను. దానిలో అల్లం, పచ్చిమిర్చినేమో పేస్ట్ చేసుకోవాలి, క్రష్ చేసుకోవాలి. జీలకర్ర తర్వాత కలుపుకోవాలి. ఓకేనా? ఇది ఇలా పెడదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ఒక 6 గ్లాసులు నీళ్ళు పెడతాను. చాలా ఈజీ, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. 1 2 3 4 5. మీరు ఒకవేళ ఇంకా కావాలంటే 7 కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం లూజ్గా వస్తుంది అన్నమాట. 6 అయితే కరెక్ట్గా మనం వడియాలు ఇలాగ అంటే మన చేతితో తీసి ఇలా పెట్టడానికి వీలుగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం ఏం చేద్దామంటే ఇది మరిగే వరకు కొంచెం ఉప్పు వేసుకుందాం. అప్రాక్సిమేట్లీ వేస్తున్నాను. ఇవి నీళ్ళు మరిగినప్పుడు జస్ట్ ఇలా స్పూన్తో తీసి మనం టేస్ట్ చేసుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు మనం ఏం చేద్దామంటే అల్లం, పచ్చిమిర్చి క్రష్ చేసుకుందాం. మరి మెత్త పేస్ట్లా చేయకూడదు, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఇప్పుడు ఇదిను జీలకర్ర ఈ మొత్తం ఇది మన రవ్వ వేసి ఉడికిన తర్వాత చిక్కగా అవుతుంది కదా, ఆ టైంలో స్టవ్ ఆపేసుకుని ఆ తర్వాత కలుపుకోవాలి. ఇది జీలకర్ర కూడా దీనిలో వేసేస్తాను. ఇప్పుడు నీళ్ళు మరిగే వరకు వెయిట్ చేద్దాం.
నీళ్ళల్లో ఉప్పు సరిపోతే వడియాల్లో ఉప్పు సరిపోయినట్టు లెక్క అనమాట. చూడండి ఇలా మరుగుతుంది కదా, మీకు క్లోజ్లో చూపిస్తాను. మనం రవ్వ వేసేసుకుందాం. ఇది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు, అంటే ఉడికేంత వరకు, రవ్వ అంతా ఉడికేంత వరకు మనం ఇలా తిప్పుకుంటూ ఉంటేనే బెటర్. ఎందుకంటే లేకపోతే లంప్స్ లాగా ఫామ్ అయిపోతుంది. అందుకని ఈ మనం వేసిన రవ్వ అంతా చక్కగా ఉడికేంత వరకు మనం ఇలా తిప్పుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పనిసరిగా పిల్లలకి వేసి పెట్టండి. మీరు పచ్చిమిర్చి వేయక్కర్లేదు, ఎండుమిర్చి కూడా క్రష్ చేసి అవి కూడా వేయచ్చు. వాము ఎండుమిర్చి వేసుకోవచ్చు, లేకపోతే జీలకర్ర పచ్చిమిర్చి అల్లం కలిపి వేసుకోవచ్చు. చూడండి ఇలా చక్కగా ఉడికిపోయింది కదా, చాలా బాగా ఉడికిపోయింది. ఒక్క 2 నిమిషాలు ఉడికించి ఇది చల్లబడిన తర్వాత మనం వేసుకోవచ్చు, లేదంటే వేడిగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనం ప్లాస్టిక్ షీట్ మీద వేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట. అయిపోయింది కదా, ఇలా బుడగలు వచ్చేంత వరకు ఉడికించుకున్నాం కదా. స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర వేస్తాం. ఇదేదో నల్లగా ఉంది, చూద్దాం ఉండండి ఏంటిది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసాం కదా, ఈ టైంలో మనం ఇది వేసేసుకుందాం. జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్. జీలకర్ర విడిగా వేసాను దీనిలోను. చిక్కగా వస్తుంది అన్నమాట. వీటిని మనం చక్కగా మనం వేసుకునే విధానాన్ని బట్టి, అవి పొడవుగా వేసుకుంటే కురుకురేస్లా ఉంటాయి, రౌండ్గా వేసుకుంటే మనకి ఉడియాల్లా ఉంటాయి అన్నమాట. రుచి మాత్రం కురుకురేల రుచి వస్తుంది. మీకు ఇష్టమైతే దీనిలో కొంచెం కారం కూడా కలుపుకొని వేసుకోవచ్చు. ఓకేనా, కొంచెం చల్లారిన తర్వాత వేద్దాం. చక్కగా ఇలా అయితే చక్కగా ఫ్లవర్స్లా వస్తాయి వేయించిన తర్వాత. ఇవేమో వడియాల్లాగా పెట్టాను. పిల్లలకైతే ఇలాగా పొడవుగా వేస్తే చక్కగా ఫ్రై చేసేటప్పుడే కురుకురేలాగా అనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఓకేనా, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా చేస్తారా? మరి నాకు ఇంకా పిండి ఉంది, అది కూడా పెడతాను. ఇది పాడైపోయిన పిండి, దీనిలో వేస్ట్ అంతా వేసాను అనమాట. దాన్ని ఏం చేస్తున్నానంటే ఇలాగా దీనిలోకి, అంటే ఈ టిన్లోకి మామూలు వాటర్ పట్టేసి, ఇప్పుడు ఇది చూడండి, ఇది కిచెన్ వేస్ట్లోంచి వచ్చిన వాటర్ అన్నమాట. ఇలాగా దీనిలో కలుపుతాను. కొద్దిగా కలిపేసి, అంటే 1-2 గ్లాసులు కలిపేసి దీన్ని మొక్కలకి ఇస్తాను. ఇలా ఇస్తే చూడండి ఎన్ని పూలు ఉన్నాయో, ఇలా వస్తుందన్నమాట కాపు. ఈ మొక్కకి ఇస్తాను. అప్పుడు ఏమవుతుందని చూడండి, చిగుర్లు ఎలా వచ్చాయో. దొండపాదు చూడండి ఇలాగా. డైలీ చాలా కాయలకు వస్తూ ఉంటాను నేను. చాలా చిన్నదే కానీ చూడండి ఎలా పూలు పోస్తుందో. కేవలం ఏంటంటే నేను ఇచ్చే ఈ లిక్విడ్ వల్ల, ఆర్గానిక్.
ఏమీ కష్టపడకుండా ఫలితం అయితే రాదు. చూడండి ఎన్ని మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూడండి. ప్రతి చెట్టు ఇలాగే ఉంటుంది.